నరసింహనాయుడు రికార్డ్స్ నాకు తెలిసి సమరసింహారెడ్డి ఒక ఇండస్ట్రీ రికార్డ్ అనుకుంటే నరసింహనాయుడు రికార్డు దాన్ని దాటింది మళ్ళీ. నాకు తెలిసి సమరసింహారెడ్డి 73 సెంటర్లో 100 డేస్ అనుకుంటా. అవును. నరసింహనాయుడు 105 సెంటర్లో 100 డేస్. ఎలా అనిపిస్తుంది బాలయ్యబాబు 50 సంవత్సరాలు నటుడిగా ఇంకా ఇప్పుడు ఫామ్లో ఇంకా వేరే ఫామ్లో ఉన్నారు, అప్పటికంటే ఎక్కువ ఫామ్లో బాలయ్యబాబు అద్భుతం. 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం అంటే చాలా గొప్ప అనుభూతిలాగా అనిపిస్తుంది. ఓకే. ఇంకా ఇన్ని సూపర్ హిట్లు చేసి కూడా ఇన్ని ఎక్స్ట్రాడినరీ హిట్లు చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు, గొప్ప గొప్ప సినిమాలు చేశాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు అసలు ఇంకా నిన్నగాక మొన్న అఖండ, వీరసింహారెడ్డి 109 సినిమాలు కంప్లీట్ చేయడం చాలా గొప్ప విషయం. 110వ సినిమా ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్ట్ 30కి 50 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఆయన లెగసీ ఇంకా ఎక్స్ట్రాడినరీగా కంటిన్యూ అవ్వాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి, బ్రహ్మాండమైన సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ బాలయ్య బాబు మనస్ఫూర్తిగా చేస్తాడు, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, అందరూ ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకునే బంగారు కొండ, మంచి మనసున్న మంచి హృదయం బాలయ్య బాబు. బాలయ్య బాబు గారి వారసుడు 3వ తరం వస్తుంది, రామారావు గారి 3వ తరం మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నారని చెప్పేసి ఒక ఫోటో బయటకు వచ్చింది. అది చూసారా? ఎలా ఉన్నారు మోక్ష? నిన్ననే చూసాను. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. కళ్ళద్దాలు కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్ కానీ, ముందు నుంచి అందగాడు మోక్షజ్ఞ. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఓకే. అందగాడు. షూటింగ్కి వచ్చేవాడా బాగా? వచ్చేవాడు. సమరసింహారెడ్డి అప్పుడు వస్తే అప్పుడు నైట్ షూటింగ్ చేస్తున్నాం. బాలయ్య బాబు నైట్ సాంగ్ చేస్తున్నాం, లేడీ లేడీ కన్నె లేడీ నైట్ షూటింగ్ చేస్తాం ఫిలిం సిటీలో. వస్తే బాలయ్య బాబు ఒళ్ళో చిన్నపిల్లాడు, నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అప్పుడు వచ్చి బాలయ్య బాబు ఒళ్ళో కూర్చొని కాళ్ళు కరెక్ట్గా తన ఇష్టం, తన నాన్న తన ఆస్తి ఆ ఒడి అవన్నీ కూర్చున్నాడు. కరెక్ట్గా ఇలా కూర్చొని ఏదో తన ప్రపంచంలో తనుండి ఆ కాళ్ళు తీసుకొచ్చి కరెక్ట్గా ఇక్కడ పెట్టి గుండెల పెట్టి తన ఆటలేదో ఆడుకుంటా ఉన్నాడు. బాలయ్య బాబు నవ్వుతా, గోపాల్ గారు వీడు నా కొడుకు, కాళ్ళు ఎక్కడ పెట్టారో చూడండి, నా కొడుకు, వాడి ఇష్టం, వాడి ప్రపంచం ఇది అని ఎంత ముచ్చట పోయిపోయాడు బాలయ్య. 4-5 ఏళ్ల కుర్రోడు ఒళ్ళో కూర్చుంటే తన ఇష్టం అట్లా చిన్నప్పటి నుంచి ప్రాణం బాలయ్య బాబు మోక్షం అంటే. ఓకే. వసుంధర గారికి పిల్లలందరూ, బ్రహ్మిణి, తేజు, మోక్షం అంటే ప్రాణం బాలయ్య బాబుకి. ఓకే. అట్లా మోక్ష కూడా చాలా పెద్ద హీరో అవుతాడు, అందగాడు, మంచి పర్సనాలిటీ. ఓకే. బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉండాలి. పెద్ద హిట్స్, ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ సినిమా అవ్వాలి, చాలా పెద్ద హీరో అవ్వాలి, చాలా సినిమాలు చేయాలి, బాలయ్య బాబుని మించిపోయిన సక్సెస్లు కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓకే సార్. గాడ్ బ్లెస్ యూ మోక్ష. ఓకే సార్. క్యారవాన్లు కూడా ఏం లేవు 90sలో మీరు లారీ డ్రైవర్ చేసినప్పుడు కానీ, దాని తర్వాత కానీ సమరసింహారెడ్డి క్యారవాన్స్ అనేవి లేవు. ఎలా మేనేజ్ చేసేవాళ్ళు సార్ ఇవన్నీ? బాలకృష్ణ గారు అప్పటికే ఒక మంచి స్టార్ హీరో, ఎట్లా ఉండేవాళ్ళు ఆయన లొకేషన్లో? లారీ డ్రైవరు చెన్నై దగ్గర చెంగల్పట్టు అని, అక్కడ సాంగ్ చేస్తున్నాం. వైజాగ్లో ఎక్కడ చేసిన తర్వాత కొంచెం మిగిలిపోతే ఒక బిట్టు, అది ఆల్మోస్ట్ ఒక రోజు ఒక చరణం అట్లా పల్లవి చేస్తూ ఉన్నాం. మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద వాళ్ళ అసిస్టెంట్ మంచంలాగా, చిన్న మంచంలాగా, అంటే పర్ఫెక్ట్ మంచం కూడా కాదు, ఆ మంచం కింద మధ్యాహ్నం ఫోన్ చేసి ఒక 20 మినిట్స్ లేకపోతే ½ అన్ అవర్ కొంచెం అట్లా చిన్న న్యాప్, అట్లా అక్కడే పడుకునేవాడు. ఆ పక్కన కార్లు వెళ్తున్నా, ఏదన్నా డిస్టర్బెన్స్ కూడా, రోడ్డు పక్కనే చెట్టుకి కొంచెం నీడ ఉంటుంది, అక్కడే పడుకునేవాడు. అంత పెద్ద హీరో అయిన లారీ డ్రైవర్ టైంకే ముద్దుల మావయ్య, మంగమ్మ గారి మనవడు ఎన్నెన్నో సూపర్ హిట్లు చేశాడు అక్కడే. అలాగే డిక్కీ సాంగ్ వైజాగ్లో చేస్తున్నాం. వైజాగ్లో చేస్తా ఉంటే అక్కడ కూడా అంతే, రోడ్డు పక్క రూమ్, అక్కడ దగ్గరలో రూమ్ ఉన్నా కానీ హోటల్కి కూడా వెళ్ళి రావచ్చు, వైజాగ్ పక్కనే కాబట్టి వెళ్ళేవాడు కాదు, అక్కడే ఓకే. ½ అన్ అవర్ 20 మినిట్స్ చిన్న రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే షూటింగ్కి రెడీ. అట్లా అరకులో షూటింగ్ చేస్తుంటే చెట్టు కింద చిన్న మంచం అంతే, లేకపోతే కుర్చీలో కూర్చొని జస్ట్ అట్లా రిలాక్స్, అంతేగాని రూమ్కి వెళ్దాం ఫుల్గా నిద్ర అట్లా ఉండదు. వర్క్ అంతే.
6 దాటినా కానీ వర్క్ చేయడానికి ఇబ్బంది లేదు. కొంతమంది 6 దాటి వర్క్ చేయడానికి కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారు. అవునవును, అదేం ఉండదు. షూటింగ్ అవ్వాలి, ప్రొడ్యూసర్ కంఫర్టబుల్గా ఉండాలి, బాగుండాలి, అట్లా హార్డ్ వర్క్. ఓకే. పెద్ద రామారావు గారి అబ్బాయి అయినా కానీ ఓకే. ఒళ్ళు దాచుకోడు. లారీ డ్రైవర్ అయితే వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం, ఎంత కష్టపడతా అంటే అవసరం లేదు, అయినా సరే ఆ మూడ్లోకి వస్తే అంతే. రౌడీ ఇన్స్పెక్టర్ షూటింగ్ వైజాగ్ రైల్వే గెస్ట్ హౌస్లో చేస్తున్నాం. ఫైట్ భలే, ఆ ఇద్దరు డెడ్ బాడీలు బయటకు వస్తాయి. విజయశాంతి, బాలయ్య బాబు అందరూ వస్తూ ఉంటారు. అందుట్లో ఫైట్ మాస్టర్ రాజు కింద లారీ సెటప్ చేశాడు, బెడ్లు వేసాడు. బాలయ్య బాబు ఫస్ట్ ఫ్లోర్ నుంచి లారీలోకి దూకాలి, అట్లా పెట్టాడు షాట్. నేను వెళ్ళి, మాస్టర్ ఏంటి మాస్టర్ ఇది, హీరో ఎందుకు డూప్తో చేయించుకోవచ్చు కదా, వద్దు మాస్టర్ అంటే, లేదు బాబు చేస్తానన్నాడు. అంటే నేను వెళ్ళా, బాబు వద్దు బాబు, ఎందుకు అవసరం ఏముంది, డూప్లో చేయిద్దాం, పైనుంచి దూకటం ఎందుకు బాబు, వద్దులే అంటే, ఏం లేదు డైరెక్టర్ గారు మీరు ఊరుకోండి, చేసేద్దాం, రాజు చేస్తానని చెప్పా, బాగుంటుంది, మీకెందుకు చూడండి, ఏం ఇలా చేసేస్తాను అన్నాడు. నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను సరే బాబు మేము మళ్ళీ 1-2 సార్లు అన్నా కానీ ఆయన ఫిక్స్ అయిపోతే చెయ్యాలనుకుంటే చేసేస్తాడు. ఇంకంతే, మీకేమో నేను బాగా చేస్తాగా, జాగ్రత్తగా చేస్తాగా, ఏమవుదు చేసేద్దాం అన్నాడు. షార్ట్ ఆడి స్టార్ట్ కెమెరా దూకేశాడు లారీలోకి, ఏమవులా అవ్వలేలుగా చేసేస్తాడు. ఓకే. అంతే. ఓకే. రిస్క్ అట్లా ఉండదు. ఇంకొక సినిమాలో బోయపాటి సీను సినిమా అనుకుంటా, బీచ్ రోడ్లో గుర్రం మీద రావాలి, గ్లాస్ పగలగొట్టుకొని రావాలి, డూపుని పెడతాను, నేనే చేస్తాన్నాడు. స్టార్ట్ కెమెరా వచ్చాడు, గ్లాస్ పగిలింది, చేసాడు. 8 రోజులు గురుగారు ఆ ఫైట్. అవును, ప్రత్యక్ష సాక్షి నేను. బ్రహ్మాండంగా ఆ బీచ్లో మండు టెండ క్యారవాన్ పక్కన ఉంటుంది, అక్కడే నలుగురం కూర్చునేవాళ్ళం, మాతో పాటు కూర్చునేవాళ్ళు, సరదాగా ఆడుకునేవాళ్ళం అన్నీ. అప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పటికీ అలానే ఉన్నారు బాబు అంతా. అప్పుడు బాలయ్య నేను ఫస్ట్ సినిమా లారీ డ్రైవర్ చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. అవును, అలాగే ఉన్నాడు. తర్వాత యూనిట్తో అందరితో కలిసిపోతాడు, ప్రతి వాళ్ళని బాగా పలకరిస్తాడు, అందరితో ఆడుకుంటాడు సరదాగా. అవును, అందరితో జోకులు వేస్తాడు, అందరిని. క్యారవాన్ ఉన్నా కానీ ఫస్ట్ రెడీ అయ్యి వస్తారు, షార్ట్ గ్యాప్ వచ్చినా కానీ కొంచెం ఉన్నా కానీ క్యారవాన్కి వెళ్ళాలి, అక్కడే ఉన్నాడు.